ఈరోజు టాపిక్ వచ్చేసి పారాకిట్ అండి. టాపిక్ మాత్రం కాదు, సజెషన్ అంటున్నా. ఈ పారాకిట్ అనేది ఒక గడ్డి మందు అండి. చాలామంది కూడా దీన్ని గడ్డి కోసం యూజ్ చేయమని గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తే వాటి ప్రాణాలను తీసుకోవడం కోసం మనుషులు దీన్ని యూజ్ చేసుకుంటున్నారు. ఎస్పెషల్లీ అండి చిన్న వయసు స్కూల్కి వెళ్ళే పిల్లలు, 65 years అండి, ఓల్డ్ ఏజ్ వాళ్ళు, ముసలితనం వచ్చిన వాళ్ళు, తన బాధలు తెలియక ఇంట్లో గొడవలకో దేనికో తెలియదు కానీ ఈ గడ్డి మంది తాగొస్తున్నారు హాస్పిటల్కి. చాలామంది డిగ్రీ చదువుకున్న వాళ్ళు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, సక్సెస్ఫుల్గా వర్క్ చేసే ప్రతి ఒక్క యంగ్స్టర్స్ కూడా ఇదే గడ్డి మంది తాగొస్తున్నారండి. మరి ఇంతగా దిగజారిపోతున్నారు ఎందుకో తెలియదు కానీ, తెలిసి చేస్తున్నారో తెలియక చేస్తున్నారో తెలియదు. ఇంకొక బాధాకరమైన విషయం చెప్పాలి ఏంటంటే, గర్భిణీ స్త్రీలు అండి, గర్భిణీ స్త్రీలు కూడా హాస్పిటల్కి వస్తున్నారు ఈ గడ్డి మంది తాగి. పాలిచ్చే తల్లులు అండి, పాలిచ్చే తల్లులు కూడా దీన్ని తీసుకోవడం చాలా బాధాకరం అండి. దయచేసి ఈ పారాకిట్ అనే గడ్డి మందుని ఆపాలని గవర్నమెంట్కి డాక్టర్స్ అందరూ కూడా విన్నపించడం జరిగింది. మేము కూడా మా హాస్పిటల్ తరఫున ఇదే మీకు చెప్తున్నామండి, గవర్నమెంట్కి డిమాండ్ చేస్తున్నాము. దయచేసి ఈ గడ్డి మందుని ఆపండి. ఇప్పుడు దాకా ఎంత స్టాక్ అయితే ఉందో ఆ స్టాక్ను కూడా మీరు ఇప్పటితో సేల్ ఆపేయమని అడుగుతున్నామండి. చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. దయచేసి తప్పుగా అనుకోకుండా దీన్ని గట్టిగా నిర్ణయం తీసుకోవాలని గవర్నమెంట్కి విజ్ఞప్తి చేస్తున్నాను. మా హాస్పిటల్లో గడ్డి మందు తాగి నెలకి 10 మంది వస్తే రాష్ట్రం మొత్తం, తెలుగు రాష్ట్రాల మొత్తం మీద నెలకి ఎన్ని కేసులు డెత్ అవుతున్నాయో గుర్తుపెట్టుకోండి. ఎంతమంది ఎన్ని హాస్పిటల్స్లో ఈ గడ్డి మందు తాగేసి చనిపోతున్నారో ఒక్కసారి మీరు గుర్తించుకోండి. చాలా కేసులు, అంటే నెంబర్ ఆఫ్ పీపుల్స్ ఈ గడ్డి మందు వల్ల మరణాలు జరుగుతున్నాయి. ప్లీజ్ ఒక్కసారి దీనికోసం గట్టిగా ఆలోచించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని విన్నపిస్తున్నాను.